హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ని అయితే మనము వన్ బై వన్ తెలుసుకుందాం. అదేవిధంగా డిఎస్సి షెడ్యూల్ని అయితే మనము క్లియర్గా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే ఎక్కువ మందికి అంటే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఒకే షిఫ్ట్లో ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ అని చాలామంది నిన్న చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే చేరవేసే ప్రయత్నం అయితే చేద్దాం. దాని తర్వాత మరి ఏమన్నా మీకు చేంజ్ చేస్తారా అనేది చూద్దాం. మనమైతే ప్రజెంట్ అయితే ఉన్నటువంటి షెడ్యూల్ని అయితే మనం ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు మీకు తెలిసినటువంటి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్లలో మన యొక్క యూట్యూబ్ లింక్ని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక మనము ఇక్కడ ఒకసారి పేపర్లో వచ్చిన విషయాన్ని ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. వచ్చే నెల 18 నుంచి డిఎస్సి అంటే జూలై 18 నుంచి డిఎస్సి పరీక్షలు ఆగస్టు 5 వరకు అయితే కొనసాగుతాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే మీకు 2,79,956 అప్లికేషన్లు వచ్చాయి. 11,062 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో 2,629 స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటీలేమో 6,508 ఖాళీలు ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్లకు సంబంధించి 727 ఖాళీలు, పీటీలకేమో 182 ఖాళీలు ఉన్నాయి. స్పెషల్ కేటగిరీలో వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్లు 220 ఉంటే ఎస్జిటీకి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేషన్లో 796 పోస్టులు ఉన్నాయి. సో మొత్తం కలిపి మనకు 11,062 ఖాళీలు ఉన్నాయి. అప్లికేషన్లు ఏమో 2,79,000 వచ్చాయి. మీకు ఆల్రెడీ నేను డిస్టిక్ వైజ్ అప్లికేషన్ ఎన్ని వచ్చాయనేది కూడా మీకు చెప్పడం జరిగింది. డిస్టిక్ వైజ్ అప్లికేషన్స్ అండ్ డిస్టిక్ వైజ్ పోస్ట్ వేకెన్సీస్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మనము ఎగ్జామ్ షెడ్యూల్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఒకసారి మనము ఎగ్జామ్ షెడ్యూల్ని మనము చూసే ప్రయత్నం అయితే ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి, 18 జూలై షిఫ్ట్ 1లో మనకు ఆ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీ, అదేవిధంగా ఆ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే షిఫ్ట్ 1లో ఫస్ట్ మనకు ములుగు జిల్లా, హనుమకొండ, జోగులాంబ, గద్వాల, అదేవిధంగా మహబూబానగర్, మెదక్ అండ్ ఖమ్మం సంబంధించినటువంటి డిస్టిక్ వాళ్ళకి ఆ స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఏమో 18 జూలై షిఫ్ట్ 1లో ఉంటుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ జిల్లాలంటే నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, జోగులాంబ, గద్వాల, ఆదిలాబాద్, సూర్యాపేట, కొమ్రం భీం, ఆసిఫాబాద్, అదేవిధంగా మెదక్, నారాయణపేట, కరీంనగర్, మహబూబాబాద్, ఖమ్మం, జగిత్యాల, రంగారెడ్డి, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, పెద్దపల్లి, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు 18 జూలై షిఫ్ట్ 1లో ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒకే అభ్యర్థి 2 సబ్జెక్టులు అప్లై చేసినప్పుడు మాత్రము ఒకే షిఫ్ట్లో ఎగ్జామ్ అయితే ఒక ఎగ్జామ్ని ఖచ్చితంగా వదిలివేయాల్సిన అవసరం ఉంది ఈ యొక్క టైం టేబుల్ ప్రకారం అయితే. సో ఈ షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఒక అభ్యర్థి 2 సబ్జెక్టులకు అప్లై చేసినప్పుడు ఆ సబ్జెక్టులు అనేటివి ఒకే షిఫ్ట్లో ఉంటే మాత్రము అంటే ఒకదాన్ని మాత్రము వదిలివేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువ మంది అభ్యర్థులు ఈ డిస్టిక్తో పాటు వేరే డిస్టిక్లో ఇంగ్లీష్ మీడియం అప్లై చేసుకోవడం జరిగింది. ఎక్కువ మంది హైదరాబాద్లో ఇంగ్లీష్ మీడియంకి అప్లై చేసుకోవడం అయితే జరిగింది. సో ఒకవేళ వీళ్ళ తెలుగు మీడియం ఎగ్జామ్ అదే రోజు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్ కూడా అదే రోజు ఉంటే మాత్రము ఒక ఎగ్జామ్ అయితే మిస్ అయ్యే అవకాశం ఉంది. సో షెడ్యూల్ అనేది అలా ఉంది. చాలామంది అభ్యర్థులు అయితే సార్ ఎలా అని అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని, ఈ సమస్య ఏదైతే ఉందో అది పై అధికారులకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనం 18 జూలై షిఫ్ట్ 2లో ఒకసారి చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, కన్నడ మీడియం వాళ్ళు ఆల్ డిస్టిక్ వాళ్ళకు ఉంటుంది 18 జూలై షిఫ్ట్ 2లో. అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు మీడియం వారికి చూసుకున్నట్లయితే యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబానగర్, మంచిర్యాల, జోగులాంబ, గద్వాల వాళ్ళకి 18 జూలై షిఫ్ట్ 2లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా ఉర్దూ మీడియం, హిందీ మీడియం, ఇంగ్లీష్, కన్నడ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వాళ్ళకు కూడా 18 జూలై షిఫ్ట్ 2లోనే అన్ని డిస్టిక్ల వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ 19 జూలైకి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చూసినట్లయితే ఇక్కడ
చూడండి 19 జూలై షిఫ్ట్ 1లో ఎస్జిటి వాళ్ళకు స్టార్ట్ అవుతున్నాయి సెకండరీ గ్రేడ్ టీచర్. ఫస్ట్ తెలుగు మీడియం వారికి ఏ జిల్లా అంటే నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, అదేవిధంగా ములుగు జిల్లాలకు సంబంధించి 19th జూలై షిఫ్ట్ 1లో ఉంటుంది ఎస్జిటి తెలుగు మీడియం. అదేవిధంగా 19th జూలై 2024 షిఫ్ట్ 2లో ఎస్జిటి వాళ్ళకు తెలుగు మీడియం. షిఫ్ట్ 2లో ఎవరెవరికి ఉందంటే కొమ్రంభీం, ఆసిఫాబాద్, కామారెడ్డి, నారాయణపేట, మహబూబాబాద్ జిల్లాల వరకు 4 జిల్లాల వరకు 19th జూలై షిఫ్ట్ 2 అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో వీళ్ళకు ఎగ్జామ్ అనేది ఉంటుంది తెలుగు మీడియం వాళ్ళకి. నెక్స్ట్ 20 జూలై 2024 షిఫ్ట్ 1 సెకండరీ గ్రేడ్ టీచర్లో స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు మీడియం ముగ్గురికి ఒకేసారి అన్ని జిల్లాల వరకు ఉంటుంది. 20 జూలై రోజు షిఫ్ట్ 1 మార్నింగ్ సెషన్లో ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి వాళ్ళందరికీ ఒకే రోజు ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ 20 జూలై షిఫ్ట్ 2 ఒకసారి చూద్దాం. షిఫ్ట్ 2 రోజు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటుంది. దీంట్లో తెలుగు మీడియం, ఉర్దూ మీడియం ఆల్ డిస్టిక్ వాళ్ళకి ఒకే రోజు ఉంది. నెక్స్ట్ మనకు 20 రోజు అయితే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంది ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్. నెక్స్ట్ 22 జూలై 2024 షిఫ్ట్ 1 చూద్దాం ఒకసారి. ఇక్కడ ఎస్జిటి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ అవుతుంది, తెలుగు మీడియం ఉంటుంది. ఇక్కడ మహబూబానగర్, మంచిర్యాల్, మెడ్చల్, మల్కాజ్గిరి, జగిత్యాల, సూర్యాపేట, అదేవిధంగా ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాలకేమో 22 జూలై రోజైతే ఎగ్జామ్ అయితే ఉంది ఎస్జిటి వాళ్ళకు. నెక్స్ట్ 20 అంటే షిఫ్ట్ 1లో 22 జూలై షిఫ్ట్ 2లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉంది. ఏ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు, హిందీ మీడియం వాళ్ళకు, కన్నడ మీడియం వాళ్ళకు, మరాఠీ మీడియం వాళ్ళకు ఆల్ డిస్టిక్ వాళ్ళకు ఉంటుంది అదే షిఫ్ట్ 2లో. అదేవిధంగా తెలుగు మీడియం, ఉర్దూ మీడియం వాళ్ళకు ఏ జిల్లాల వరకు ఉంటుంది అంటే నల్గొండ, హైదరాబాద్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, నిర్మల్, అదేవిధంగా మంచిర్యాల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి ఈ జిల్లాల వరకు కూడా షిఫ్ట్ 2లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం, ఉర్దూ మీడియంకి సంబంధించి ఒకే రోజు ఉంటుంది. నెక్స్ట్ 23 జూలై షిఫ్ట్ 1లో ఎస్జిటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. చూడండి ఇక్కడ సంగారెడ్డి, వనపర్తి, సిద్దిపేట, అదేవిధంగా జయశంకర్, భూపాలపల్లి, ఆదిలాబాద్. ఇక్కడ చూడండి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఒకే రోజు ఉంది. ఎవరైనా అభ్యర్థి తన డిస్టిక్లో ఇంగ్లీష్ మీడియం చేసుకొని వేరే డిస్టిక్లో ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అప్లై చేసుకొని ఉంటే అతనికి అదే రోజు షిఫ్ట్ 1లో ఎగ్జామ్ ఉన్నట్లయితే ఒక ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఆప్షన్ కావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. నెక్స్ట్ 23 జూలై షిఫ్ట్ 2లో ఎస్జిటి తెలుగు మీడియం ఉంటుంది. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, కరీంనగర్, నాగర్ కర్నూల్, మెదక్ జిల్లాలకు 23 జూలై షిఫ్ట్ 2లో అంటే ఆఫ్టర్నూన్ సెషన్ మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎస్జిటి తెలుగు మీడియం ఈ జిల్లాల వారికి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా 24th జూలై షిఫ్ట్ 1 స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఉంటుంది తెలుగు మీడియం. ఏ జిల్లాలు అంటే నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట, అదేవిధంగా మెడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, జోగులాంబ, గద్వాల, ఖమ్మం, వనపర్తి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల వారికి 24th జూలై షిఫ్ట్ 1లో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ ఉంటుంది. 24th జూలై షిఫ్ట్ 2 చూసుకున్నట్లయితే బయాలజికల్ సైన్సే ఉంది, మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు మీడియం వారికి ఏ జిల్లా అంటే ములుగు, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, నారాయణపేట, హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ. అదేవిధంగా ఇక్కడ హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ, కన్నడ మీడియం వాళ్ళకు ఆల్ డిస్టిక్ వాళ్ళకు కూడా షిఫ్ట్ 2లోనే ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ మనము 25th జూలై ఒకసారి చూసుకున్నట్లయితే 25th జూలై 2024 షిఫ్ట్ 1 స్కూల్ అసిస్టెంట్ తెలుగు. ఇక్కడ ఏ జిల్లాల వారికి ఉందంటే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, ఖమ్మం, ములుగు, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల, జనగాం, అదేవిధంగా పెద్దపల్లి, నారాయణపేట, నిర్మల్, వనపర్తి, మెదక్, జయశంకర్, అదేవిధంగా మహబూబానగర్, కరీంనగర్, వరంగల్, మంచిర్యాల్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల వారికి స్కూల్ అసిస్టెంట్ తెలుగు 25th జూలై షిఫ్ట్ 1లో ఉంటుంది. అదేవిధంగా 25th జూలై షిఫ్ట్ 2 చూసుకున్నట్లయితే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ మరాఠీ, లాంగ్వేజ్ పండిట్ తెలుగు వీళ్ళందరికీ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ వారికి ఆల్ డిస్టిక్ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు వారికి సూర్యాపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వారికి ఆల్ డిస్టిక్, మరాఠీ వారికి ఆల్ డిస్టిక్, లాంగ్వేజ్ పండిట్ తెలుగు వారికి మాత్రము నల్గొండ, సిద్దిపేట, నిజామాబాద్, మహబూబాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల వారికి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 26th జూలై షిఫ్ట్ 1 ఒకసారి చూసుకున్నట్లయితే
26th జూలై షిఫ్ట్ 1లో లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకు ఉంటుంది 26th జూలై షిఫ్ట్ 1. అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు వచ్చేసరికి హిందీ, బెంగాలీ, కన్నడ, తమిళ్, ఉర్దూ అండ్ మరాఠీ. ఇక్కడ చూసుకోండి సెకండరీ గ్రేడ్ టీచర్లో ఉర్దూ మీడియం, బెంగాలీ మీడియం, మిగతా మీడియంలన్నీ 26th జూలై షిఫ్ట్ 1లో ఉంటాయి. ఆల్ డిస్టిక్ వాళ్ళకు ఒకే రోజు ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ తెలుగు కూడా షిఫ్ట్ 1 మార్నింగ్ సెషన్లో ఉంటుంది. మీకు ఏ జిల్లా అంటే నల్గొండ, సిద్దిపేట, నిజామాబాద్, మహబూబాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల వరకు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనము సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. 26th జూలై 2024 షిఫ్ట్ 2 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తెలుగు మీడియం. ఇక్కడ దాదాపుగా అన్ని జిల్లాల వారికి ఎగ్జామ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మనకు 30th జూలై 2024 షిఫ్ట్ 1లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీ ఉంటుంది. ఇక్కడ ఈ మీడియం చూసుకున్నట్లయితే హిందీ, తెలుగు, ఉర్దూ, మరాఠీ మీడియం వాళ్ళకి ఏ డిస్టిక్లు అంటే ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల్ ఈ అన్ని డిస్టిక్ వాళ్ళకైతే ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే 30th జూలై 2024 షిఫ్ట్ 2. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు మీడియం వరకు సపరేట్ ఇచ్చారు. మళ్ళీ ఉర్దూ మీడియం వాళ్ళకి కూడా మిగతా హిందీ మీడియం వాళ్ళకు ఉన్నటువంటి జిల్లాలు కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అంటే హిందీ, ఉర్దూ, మరాఠీ వాళ్ళకు ఆల్ డిస్టిక్స్ ఉంటాయి. తెలుగు మీడియం వాళ్ళకి మాత్రము ఈ పైన ఉన్నటువంటి తెలుగు మీడియం వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది ఆ రోజు. మీరేమి ఇబ్బంది పడకండి. మీకు హాల్ టికెట్లో మీకు ఏ రోజు ఎగ్జామ్ ఉంటుందని కూడా అక్కడ మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది. 13th జూలై 2024 షిఫ్ట్ 2లో సోషల్ స్టడీ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం హైదరాబాద్, నిర్మల్, నల్గొండ, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, వనపర్తి. సో ఈ జిల్లాలకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనము 31st జూలై షిఫ్ట్ 1లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం నాగర్ కర్నూల్, మంచిర్యాల్, జనగాం, యాదాద్రి, భువనగిరి, వరంగల్, హైదరాబాద్, మహబూబానగర్, ములుగు, వనపర్తి జిల్లాలకు ఎగ్జామ్ ఉంది. 31st జూలై అదే రోజు మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సంబంధించి హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మీడియం ఆల్ డిస్టిక్ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ తెలుగు మీడియం ఒకసారి చూసుకున్నట్లయితే అదే 31st జూలై షిఫ్ట్ 1లోనే మంచిర్యాల్, జనగాం, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, హనుమకొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి. నెక్స్ట్ 31st జూలై షిఫ్ట్ 2 చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం, ఉర్దూ మీడియం దాదాపుగా అన్ని జిల్లాలు ఉన్నట్లు ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1st ఆగస్ట్ 2024 షిఫ్ట్ 1 సెకండరీ గ్రేడ్ టీచర్ యొక్క ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం చూసుకున్నట్లయితే హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల, జనగాం అండ్ నిజామాబాద్. సో ఎవరైతే హైదరాబాద్కి అప్లై చేశారో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకు సో వారు 1st ఆగస్ట్ షిఫ్ట్ 1లో ఎడ్జిటి వాళ్ళు అయితే రాసుకునే అవకాశం అవుతుంది. ఇక్కడ రాజన్న సిరిసిల్ల వారు, జనగాం వారు, నిజామాబాద్ వాళ్ళు ఎవరైనా ఇక్కడ హైదరాబాద్ చేసి ఉంటే ఆ రోజు మీకు మిస్ అవుతుంది. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వేరే డిస్టిక్ వాళ్ళు రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1st ఆగస్ట్ షిఫ్ట్ 2లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీ ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, జగిత్యాల, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, నారాయణపేట్, మేడ్చల్, మల్కాజ్గిరి. సో ఈ యొక్క పీడిఎఫ్ ఇట్లా అడ్డంగా ఉండే దీన్ని మనం సరిచేసి పీడిఎఫ్ని కూడా ఫొటోస్ని కూడా జేపీజే ఫైల్లో పెట్టడం జరిగింది. మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం కూడా చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనము లాంగ్వేజ్ పండిట్ తెలుగు చూసుకున్నట్లయితే 2nd ఆగస్టు 2024 షిఫ్ట్ 1 ఇక్కడ కొన్ని జిల్లాలు ఇవ్వడం జరిగింది. పైన కొన్ని జిల్లాలు వచ్చినాయి. సో మిగిలిన జిల్లాలు 2nd ఆగస్ట్ రోజు ఉంటుంది. నెక్స్ట్ మనకు 2nd ఆగస్ట్ షిఫ్ట్ 2లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది తెలుగు, ఉర్దూ మీడియం సిద్దిపేట, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వరంగల్, హనుమకొండ. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ హిందీ, స్కూల్ అసిస్టెంట్ కర్ణాటక, స్కూల్ అసిస్టెంట్ కన్నడ, స్కూల్ అసిస్టెంట్ మరాఠీ, స్కూల్ అసిస్టెంట్ సంస్కృత్, స్కూల్ అసిస్టెంట్ కాదు, స్కూల్ అసిస్టెంట్ ఒకటి హిందీ మాత్రమే. లాంగ్వేజ్ పండిట్ కన్నడ, లాంగ్వేజ్ పండిట్ మరాఠీ, లాంగ్వేజ్ పండిట్ సంస్కృత్, లాంగ్వేజ్ పండిట్ ఉర్దూ. సో ఇవందరికీ ఆల్ డిస్టిక్ 2nd ఆగస్టు షిఫ్ట్ 2లో ఉంటుంది. నెక్స్ట్ 5th ఆగస్ట్ షిఫ్ట్ 1లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు వాళ్ళకు 5th ఆగస్ట్ షిఫ్ట్ 1లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారికి ఉంటుంది. నెక్స్ట్ 5th ఆగస్టు షిఫ్ట్ 2లో లాంగ్వేజ్ పండిట్ హిందీ తోటి ఆల్ డిస్టిక్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. దీంతో డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఎగ్జామ్స్ అనేటివి పూర్తయిన తర్వాత మీకు 1 వీక్లో దీనికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చును. దాని తర్వాత మీకు ఒక 15 to 1 month లోపు మీకు ఆ ఫైనల్కి కావచ్చు అన్నీ ఇచ్చేసి మీకు రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత మీకు సెప్టెంబర్ లాస్ట్ లేదా అక్టోబర్ 1st వీక్లలో మీకు అపాయింట్మెంట్స్ కూడా ఇస్తారు. సో మీరైతే టెన్షన్ పడకుండా చదివే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది, ఉన్న టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని చూసుకొని మీరు చదివే ప్రయత్నం అయితే
చేయండి. ఇక బయట తిరగడం లాంటివి అవి పెట్టుకోకండి, ఎందుకంటే ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది, చేంజ్ చేసే అవకాశాలు అయితే లేవు. మీరైతే ఫోకస్గా చదివే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.